ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త నినాదం అందుతోంది. పార్టీలకు అతీతంగా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలనేది హస్తం పార్టీ నేతల వాదన. తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఎంపీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇండీ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. చంద్రబాబు మద్దతును కోరే బాధ్యతను ఏపీసీసీ చీఫ్ షర్మిలకు అప్పగించిందిట కాంగ్రెస్ హైకమాండ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ చంద్రబాబుతో షర్మిల రాయబారం నడపబోతున్నారనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి తరపున సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రెండు కూటములు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాంతీయ సెంటిమెంట్ ని కూడా ముందుకు తీసుకువస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. దీంతో తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే వంటి పార్టీలు ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుతున్నాయి. ఇండీ కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉంది. అయినా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతివ్వాలని అన్నాడీఎంకే పార్టీ తమిళనాడు సీఎంని కోరుతోంది. రాజకీయాలు పక్కన పెట్టి తమిళ వ్యక్తిని ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టాలని అక్కడి ప్రతిపక్షం కోరుతోంది. తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరును ఇండీ కూటమి ఖరారు చేయడంతో తెలుగు సెంటిమెంట్ ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకువచ్చింది. ఉపరాష్ట్రపతి రేసులో సుదర్శన్ రెడ్డికి రెండు రాష్ట్రాల్లోని పార్టీలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏపీ ఎంపీలు కీలకం కానున్నారు. ఏపీలో టీడీపీ కూటమి, వైసీపీకి మాత్రమే ఎంపీలున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎంపీ కూడా లేరు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమి విజయం సాధించాలంటే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో లేరు. అయినా ఎన్డీఏ కూటమి జగన్ మద్దతు కోరింది. మరోవైపు ఇండీ కూటమి కూడా జగన్ మద్దతు కోసం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే జగన్ ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి జై కొట్టారు. దీంతో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు కోసం కాంగ్రెస్ పెద్దలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమి విజయం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు స్వయంగా అన్ని పార్టీలను కలిసి మద్దతు కోరాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో ఎంపీల సంఖ్యాబలమున్న చంద్రబాబు లాంటి వారిని కలుపుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచన. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు ఇండీ కూటమికి మద్దతు ఇవ్వడం అసాధ్యం. అయినా తమ వంతు ప్రయత్నం చేయడంలో తప్పు లేదని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ త్వరలోని ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. చంద్రబాబుకి గతంలో కాంగ్రెస్ పార్టీతో స్నేహం ఉంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో హస్తం పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఎన్డీఏ గూటికి చేరుకున్నారు. అయినా ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్లో టచ్లోనే ఉన్నారని మాజీ సీఎం జగన్ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ నేతలు తమ వంతుగా ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇండీ కూటమికి చంద్రబాబు మద్దతు ఇచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అయినా అడగడం తమ ధర్మం అన్నట్లుంది కాంగ్రెస్ స్ట్రాటజీ.